హలో ఫ్రెండ్స్, ఇవాల్టి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి రఘురామ్తో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటుంది. అది కాదు నాన్న, సౌర్య సార్ మన వల్ల చాలా బాధపడ్డారు. ఇప్పుడు ఆయన ఉద్యోగం కూడా మన వల్లే పోయింది నాన్న. అందుకనే దానికోసమే ఆయన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు నాన్న. అందుకే ఆ విషయం గురించి మీతో చెప్దామని వచ్చాను. ఆయనకి కాలేజ్లో కానీ జాబ్ పరంగా చాలా మంచి పేరు ఉంది. కానీ నా వల్ల ఆయనకి మొత్తం చెడ్డ పేరు వచ్చేసింది. ఉద్యోగంలో నుంచి తీసి పారేశారు. కాబట్టి ఆయన మీ దగ్గర గౌరవంగా బ్రతకాలి అనుకుంటున్నారు. అంటే ఆయన ఉద్యోగం ఇప్పించమని ఏమీ అడగలేదు. కాకపోతే ఆయనే ఉద్యోగం ఉండి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని నిర్ణయించుకున్నారు. అందుకే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ వచ్చిన చెడ్డ పేరు వల్ల ఉద్యోగం ఎవరు ఇవ్వకపోవచ్చు నాన్న. అందుకని మీరు ఒక్క మాట చెప్తే ఆ ఉద్యోగం మళ్ళీ వస్తుంది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే రఘురామ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇవన్నీ మీకు చెప్పాలని కాదు, మీరు ఇప్పిస్తేనే ఉద్యోగం కోసం కాదు, కానీ మన వల్ల తప్పు జరిగింది కదా నాన్న. అందుకే నేను ఆలోచిస్తున్నాను. మీరు ఈ విషయం చెప్తే మీరు ఏమైనా ఉద్యోగం విషయంలో మాట్లాడతారని చెప్తున్నాను నాన్న అని అంటే అప్పుడు రఘురామ్ పైకి లేచి ఆలోచిస్తూ ఇలా అంటాడు. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే శౌర్యకి ఉద్యోగం వచ్చేలా నేను మాట్లాడతాను. నా కూతురు ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. నా కూతుర్ని నేనే అర్థం చేసుకోలేకపోయాను. నా కూతుర్ని నేనే తప్పు చేసి మాట్లాడాను. అందుకు నేను కూడా సర్దిద్దుకోవాలి కదమ్మా అని అనేసరికి రామలక్ష్మి జానకి చాలా సంతోషపడుతూ నవ్వుతూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇలా అంటాడు. ఇప్పుడే అబ్బాయికి ఇంకా ఉద్యోగం గురించి మాట్లాడటానికి వెళ్తాను అని రఘురామ్ చెప్పగానే ఆ రామలక్ష్మి చాలా ఆనందంతో థ్యాంక్ యూ అని అంటూ రామలక్ష్మి ప్రేమగా మాట్లాడుతుంది. ఇంకా జానకి కూడా రఘురామ్ వెళ్ళిపోగానే రామలక్ష్మి జానకి చాలా సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా, మీ నాన్న ఎంత గొప్పవారో, ఆయన అర్థం చేసుకుంటే ఇలాగే ఉంటుంది అని అంటూ చెప్పేసరికి అవునమ్మా, సార్కి ఉద్యోగం వస్తే చాలా బాగుంటుంది అని రామలక్ష్మి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇక్కడేమో ఆద్య బాధపడుతూ అక్కడ వాళ్ళు తిరిగిన ప్లేస్లో అన్నీ తిరుగుతూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆద్య చాలా ఏడుస్తూ ఉంటుంది. అక్కడ కూర్చొని అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. శ్రీనుతో, రామలక్ష్మితో, బిట్టుతో తను గడిపిన క్షణాలన్నీ, జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ చెట్టు కింద మొత్తం ఆ ప్లేస్లో కూర్చొని శ్రీను వాళ్ళు ఆడుకోవటం, ఇంకా శ్రీను దగ్గరికి ఇంకా అలా పరిగెత్తుకుని వచ్చి శ్రీనుని చెట్టు చాటున గట్టిగా హక్ చేసుకోవటం, ఆ తర్వాత శ్రీనుని ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శ్రీను తనని ముద్దు పెట్టుకోబోతే అప్పుడే బిట్టు వచ్చి రాగానే ఇంకా వాళ్ళు మళ్ళీ దూరం అయిపోతారు. ఆ రకంగా అలాగే మళ్ళీ ఆడుకుంటూనే మళ్ళీ కింద పడబోతే ఆద్యని చెయ్యి పట్టుకొని ఇలా లాగేసుకోవడంతో ఆద్య తన ఒళ్ళో వాలిపోయినట్టుగా ఇలా పడిపోతే శ్రీను పట్టుకుంటాడు. ఇక అలా వాళ్ళిద్దరు జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది ఆద్య. ఇంకా శ్రీను ఆద్య ఇంకా అలా మళ్ళీ చెట్టుకి శ్రీను అక్కడ ఉన్న చెట్టుకున్న చెక్కని మొత్తం చెక్కేసి దాని మీద లవ్ సింబల్ వేసి శ్రీను ఆద్య అని చెప్పి రాస్తాడు. అది చూసి ఆద్య చాలా సంతోషపడి శ్రీనుని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇంకా ఆ తర్వాత ఉయ్యాల దగ్గర కూర్చుని ఆడుకుంటున్నప్పుడు రామలక్ష్మి బిట్టు ఆద్య శ్రీనుని కూర్చోబెట్టి ఇంకా ఉయ్యాల్లో ఊపుతూ ఉంటారు. అది ఇంకా ఆ తర్వాత మళ్ళీ రామలక్ష్మి బిట్టుని వాళ్ళు కూర్చోబెట్టి శ్రీను అలాగే ఆద్య ఇద్దరు ఉయ్యాల్లో ఊపుతారు. ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఉయ్యాలని పట్టుకొని ఆద్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక శ్రీను అక్కడికి వచ్చి అలా సడన్గా ఆద్యని చూస్తాడు. చూసేసరికి అప్పుడు ఆద్య శ్రీనుని చూసి కన్నీళ్లు తుడుచుకొని సైలెంట్గా నిలబడి ఉంటుంది. అప్పుడు శ్రీను దగ్గరికి వచ్చి ఆద్య, నీకు ఇక్కడ నుంచి వెళ్ళటం ఇష్టం లేదు కదా అని అంటాడు. ఆద్య అంటుంది, ఎందుకు ఇష్టం లేదు, నేను వెళ్ళాలి కదా అని అంటే, లేదు, నీకు వెళ్ళటం ఇష్టం లేదు అంటే ఎందుకు ఇష్టం ఉండదు శ్రీను, నా దారి నేను చూసుకోవాలి కదా అని ఆద్య కోపంగా అంటుంది. అలా అనేసరికి శ్రీను అంటాడు, ఏంటి ఆద్య, నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అనుకుంటున్నావు, ఇక్కడ నువ్వు వెళ్ళిపోకూడదు, ఇక్కడే ఉండాలి అని అంటూ శ్రీను అంటాడు. అలా అనేసరికి నేను ఎందుకు వెళ్ళిపోకూడదు, నేను వెళ్ళిపోవాల్సిందే, నువ్వు చారుని పెళ్లి చేసుకున్నావు, చారుతో సంతోషంగా ఉండు అని ఆద్య అంటుంది. శ్రీను అంటాడు, లేదు, నేను ఉండను, నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఉండను, అసలు చారు గురించి నాకేంటి సంబంధం అని అంటే, చారుని మరి ఏం చేస్తావు అని అంటూ ఆద్య అంటుంది. చారుతో నాకు ఎలాంటి సంబంధం
సంబంధం లేదు. తను మధ్యలో వచ్చి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. తను నన్ను అలా పెళ్లి చేసుకుంటే నేనేం చేయను? నాకు ఇష్టం లేదు తనంటే. తనతో నేను ఉండలేను. ఈ జన్మకి కాదు, ఇంకా ఎప్పుడు కూడా నేను తన్ని యాక్సెప్ట్ చేయలేను అని అంటూ శ్రీను అంటాడు. ఇంకెప్పుడు తను నాకు వద్దు అని కోపంగా అరుస్తాడు. ఇక అప్పుడే ఆద్య అలా చూస్తూ ఉంటుంది, ఇంకా బాధపడుతూ. అప్పుడు శ్రీను అంటాడు, నువ్వు అమెరికా వెళ్ళిపోతే ఏం చేయను? ఇష్టం లేని దాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాను. కళ్ళ ముందు కనీసం నువ్వు కనిపిస్తే అయినా ఏదో అలా గడిపేద్దాము అనుకున్నాను. కానీ నువ్వు కళ్ళ ముందు కూడా ఉండకుండా వెళ్ళిపోతాను అంటే నేనేం చేయను? నేను కూడా అమెరికా వచ్చేస్తాను నీతో పాటు అని అంటే చారు పక్క నుంచి కోపంగా చూస్తూ, అమెరికా వెళ్తావా? అమెరికా వెళ్ళు, ఎలా వెళ్తావో చూస్తా అని చారు అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆద్యతో శ్రీను అంటాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేను ఆద్య. నువ్వు వెళ్ళిపోతే నేను వచ్చేస్తా, నా వల్ల కాదు అని అంటూ ఇంకా శ్రీను బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఇంకా ఆద్య అలా మాటలు వింటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడేమో శౌర్య వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే సర్టిఫికేట్స్ అన్నీ ఫైల్ తీసుకొని అలా బయటికి వచ్చేసి అమ్మ అమ్మ అని అంటూ పిలుస్తాడు. పిలిచేసరికి ఇక అప్పుడే ప్రమిళ వాళ్ళ ఆయన ఇద్దరు బయటికి వచ్చేస్తారు. ఇక అప్పుడు ఇలా అంటాడు శౌర్య, అమ్మ నేను ఉద్యోగం కోసం వెళ్తున్నానమ్మా అని అంటాడు. అప్పుడు ప్రమిళ ఇలా అంటుంది, ఇప్పుడే ఎందుకురా, తర్వాత చూసుకోవచ్చు కదా అంటే అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, ఇంకా మన దగ్గర ఏం తక్కువ ఉందిరా, నువ్వు ఉద్యోగం చేస్తేనే గడుస్తుందా అని అంటే, లేదు నాన్న, ఉద్యోగం చూసుకోవాలి, ఉద్యోగం ఉంటేనే గౌరవం ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాను చెప్పు, ఇంకొద్ది రోజులు అయిన తర్వాత చేద్దామన్న ఓపిక ఉండదు, ఉన్నప్పుడే చేసుకోవాలి అని అంటూ చెప్తాడు. సరే, నువ్వన్నది కూడా కరెక్టే, కానీ ఇప్పుడు ఉద్యోగం కోసం ఎక్కడని వెతుకుతావురా అని అంటే, ఎక్కడో చోట దొరుకుపోతుందా, ఉద్యోగం కోసం వెతుక్కుంటాను అని అంటూ చెప్తాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ప్రమిళ, మేము చెప్పినట్టు నువ్వు ఎప్పుడు విన్నావు గనకరా అని అంటే, మీరు చెప్పినట్టు వినకుండా నేను నచ్చింది ఏది చేయలేదు కదమ్మా, నాకు ఇష్టమైన రామలక్ష్మిని కూడా వదులుకోవాలి అనుకున్నాను కదా అంటే, ఆ విషయాలు గుర్తు చేయొద్దురా, నా గుండె తరుక్కుపోతుంది అని అంటూ ప్రమిళ అంటుంది. ఇంకా అప్పుడే సరే, ఆ గత ఇంకా అవన్నీ మర్చిపోండి, అవి గుర్తు చేసుకోకండి అని వాళ్ళ నాన్న అంటాడు. ఇక అప్పుడే ప్రమిళ అంటుంది, ఒక నిమిషం ఉండరా అని లోపలికి వెళ్ళి ఇంకా బొట్టు తీసుకువచ్చి శౌర్యకి బొట్టు పెడుతుంది. అలా బొట్టు పెట్టేసరికి ఇక అప్పుడు శౌర్య అలా చూస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకి ఇంకా కాళ్ళకి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే రఘురామ్ ఇంటికి వచ్చేస్తాడు. ఇక బైక్ అక్కడ ఆపేసి పైకి వచ్చేస్తాడు రఘురామ్. అలా ఇంట్లోకి వచ్చేసరికి శౌర్య వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకొని, సరే నేను వెళ్ళొస్తా అని అలా ముందుకు వెళ్ళబోయేసరికి రఘురామ్ ఇంటికి వచ్చేస్తాడు. రఘురామ్ అలా చూసేసరికి రఘురామ్ని చూసి నమస్తే అండి అని అంటూ ఉంటే, అన్నయ్య గారు నమస్తే, రండి రండి అని అంటూ ఇంకా ముగ్గురు పలకరిస్తారు. ఏంటన్నయ్య గారు ఇలా సడన్గా వచ్చారు అని అంటే, బావగారు వచ్చారు అంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది అని శౌర్య వాళ్ళ నాన్న అంటాడు. ఇక అప్పుడే శౌర్య అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు బాబు శౌర్య, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అంటే, అవునండి వెళ్తున్నాను ఉద్యోగం చూసుకోవటానికి అని అంటే, అవునా, నాతో పాటురా అని అంటాడు. అంటే ఎక్కడికండి అని అంటే, ఇంకా అండి ఇండి ఏంటి బాబు, మావయ్య అని పిలు అని అంటూ శౌర్యతో అంటాడు రఘురామ్. అలా అనేసరికి ఇంకా అప్పుడే సరే మావయ్య అని శౌర్య అంటాడు. అప్పుడు సరే నేను తీసుకెళ్తాను రా అని అంటే, ఎక్కడికి అన్నయ్య గారు అని అంటే, మళ్ళీ వచ్చాక చెప్తానులే అని అంటూ శౌర్యరా అని తీసుకెళ్తాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రమిళ వాళ్ళ ఆయనేమో పైకి వచ్చి చూస్తూ ఉంటారు. ఆ తర్వాత శౌర్య బయటికి వచ్చిన తర్వాత బైక్ దగ్గర కూర్చో బాబు అని అంటూ రఘురామ్ ముందు కూర్చొని వెనకాల శౌర్యని కూర్చోమంటాడు. ఇక అప్పుడే శౌర్య అంటాడు, ఇంకా మావయ్య మీరు డ్రైవ్ చేస్తే నేను వెనకాల కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి, మీరు వెనకాల కూర్చోండి నేను డ్రైవ్ చేస్తా అంటే, ఏం బాబు ఇలా వద్దా అని అంటే, లేదు మావయ్య, మీకే ఒక కొడుకుంటే ముందు కూర్చొని నడిపిస్తే మీరు వెనకాల కూర్చోరో చెప్పండి అని అంటే, అప్పుడు రఘురామ్ ఆలోచించి సంతోషంగా సరే నువ్వు నడిపించు అని అంటూ బైక్ ఇచ్చి వెనకాల కూర్చుంటాడు. ఇక అప్పుడే అలా వాళ్ళిద్దరూ రఘురామ్ భుజాల మీద చెయ్యి వేసేసరికి శౌర్య చాలా సంతోషపడుతూ వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మ నాన్నని చూసి నవ్వుతూ ఇంకా వాళ్ళు బాయ్ చెప్తారు. ఇక అప్పుడే శౌర్య కూడా ఇంకా హ్యాపీగా రఘురామ్ భుజాల మీద చెయ్యి వేసి కూర్చోవడంతో చాలా సంతోషంగా అలా వెళ్తూ ఉంటారు. ఇక ఊర్లో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఇక ఊర్లో వాళ్ళందరూ కూడా చూస్తూ షాక్ అయిపోతారు. ఇదేంటి, ఈ రఘురామ్ గారు ఈ అబ్బాయిని తీసుకొని ముందు మరీ కూర్చోబెట్టుకొని వెళ్తున్నారు, వీళ్ళ అమ్మాయి కోసం చాలా పెద్ద గొడవే అయింది కదా, ఆ అబ్బాయికి చాలా తిట్టారు కదా, మొత్తం అంత మోసం చేసిన వాడిని ఇలా రఘురామ్ గారు వెనకేసుకొని వెళ్ళటం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటే
ఏమోలే అలా ఎందుకు కలిసిపోయారో ఏం జరిగిందో మరి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు శౌర్య. ఇక సడన్గా ప్రభాస్ ముందు నుంచి బైక్ వెళ్తుంది. వాళ్ళని చూసి ప్రభాస్ ఒక్కసారిగా షాక్ అయిపోయి బైక్ అక్కడే ఆపేసి నిలబడి, ఏంట్రా ఇది, నేను చూస్తుంది నిజమేనా? ఆ ప్రశాంత్ గాడు ఎక్కడ పోయాడు? వీడిని పట్టుకొని ఎక్కించుకొని తిరుగుతున్నారు. ఏం జరిగిందో చూడరా, అసలు చూడు, వాడేమో జైలుకి పోయాడు, వీడేమో హ్యాపీగా బండి మీద తిరుగుతున్నాడు. ఈ ప్లేస్లో ప్రశాంత్ గాడు ఉండాల్సింది అని అంటూ ప్రభాస్ అంటాడు. అవునరా, వాడు తల తగలడింది, అందుకే వాడు అలా పోయాడు అని అంటూ చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు. అయితే ఈ రఘురామ్ గారిని, ఆ ప్రశాంత్ గారిని అడ్డు పెట్టుకొని బాగా టార్చర్ పెడదాం అనుకున్నాం రా, కానీ వాడేమో అలా వెళ్ళి జైల్లో కూర్చున్నాడు, వాడు ఉండుంటే బాగుండేది అని అంటూ ఈ శౌర్య గాడేమో నాకు దెబ్బలు కొట్టాడు, వీడి వల్ల ఏమైనా హెల్ప్ అవుతుందా అంటే అస్సలు కాదు అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఎందుకు అవదురా, ఏ దానికైనా ఒక అవసరం ఉంటుంది, ఈ శౌర్య గారిని కూడా ఏదో రకంగా మనం పట్టుకోవాలి అంటే వాడి చేత తన్నులు కూడా తిన్నాను రా, వాడేలా ఇప్పుడు మనకి యాక్సెప్ట్ చేస్తాడు అని అంటే ఏదో రకంగా చేస్తాడు చూడు, నువ్వు వీడిని సమయం చూసి పట్టుకోవాలి, వీడి వల్ల కూడా మనకి హెల్ప్ జరగవచ్చు అని అంటే అవునా, అయితే అలాగే చేద్దాం, మన అవసరం కదా, ఎవరు చూడకముందు కాళ్ళు పట్టుకున్నా తప్పలేదు అని ప్రభాస్ వాళ్ళు మాట్లాడుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా శౌర్య రఘురామ్ అలా ఊళ్ళో నుంచి వెళ్ళటం అందరూ చూసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత చారు చాలా కోపంగా కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు పార్వతి అక్కడ కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ, ఏంటి చారు, ఎప్పుడు లేంది కిచెన్లోకి వెళ్తున్నావేంటి, వంట చేస్తావా ఏంటి, అంత గబగబా వెళ్ళిపోతున్నావు ఏంటే, చేస్తావా వంట అని అంటూ అడుగుతూ ఉంటే చారు కిరోసిన్ ఎక్కడ అని అడుగుతుంది. ఇంకా ఎక్కడేంటి, అక్కడే ఉంటుంది చూడు అని అంటూ అయినా ఎందుకే కిరోసిన్ ఎందుకు అని అంటూ పార్వతి అంటుంది. అబ్బా చెప్తావా లేదా, కిరోసిన్ ఎక్కడ అని అంటూ అక్కడ ఇక్కడ అంతా వెతికి కిరోసిన్ డబ్బా తీసుకుంటుంది చారు. అది తీసుకొని ఇంకా అలా బయటికి వస్తూ అగ్గిపెట్టె తీసుకుంటుంది. ఇంకా అదెందుకే, కిరోసిన్ ఏం చేస్తావే అని పార్వతి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఎందుకు, తగలెట్టుకోవటానికి అని అంటే, ఓ తగలెట్టుకోవటానికా, అంతేనా అని అంటుంది పార్వతి. ఇక మళ్ళీ ఉలిక్కి పడి చూసి, ఏంటి తగలపడిపోవటానికా, ఎందుకే ఇలాంటి పని చేస్తావు అని అంటూ ఇంకా పార్వతి కంగారుగా లేచి చూస్తూ ఉంటుంది. ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.